దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుని మాట మనం ఎలా పొందుకుంటాం, దేవుని మాటను మనం ఎలా పట్టుకొని ఉంటాం, దేవుని మాటను ఏ విధంగా గ్రహించగలుగుతామని స్త్రీ గురించి ధ్యానం చేసుకుందాం, మరియ గురించి ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యం విషయంలో ఒక గొప్ప ఉదాహరణ మరియ జీవితం, మరియ భక్తి జీవితము. ఆమె జీవితాన్ని మనం గమనించినప్పుడు నిజంగా మరియ దేవుని సన్నిధిని, దేవుని మాటలను, దేవుని హృదయాన్ని, దేవుని చిత్తాన్ని గురించిన ఎంత లోతైన అవగాహన కలిగి ఉందో ఆమె జీవితంలో నుండి అర్థమైంది. లూకాసు సువార్త 1వ అధ్యాయము 44వ వచనం, 43-44. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఆ మాటను ధ్యానించింది. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను. నా ప్రభు అంటే ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? ఎలిజబెత్ మాట్లాడుతుంది. అప్పటికే ఎలిజబెత్ 6 మాసములో గర్భం ధరించి ఉంది. లేఖనమును మనం జాగ్రత్తగా గమనిస్తే మొదటి అధ్యాయం, ఇదే లూకాసు వార్త 1వ అధ్యాయము 24-25 వచనాల్లో, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని 5 నెలలు ఇతరుల కంటపడకుండెను. 5 నెలలు ఇతరుల కంటపడకుండెను. 5 నెలలు తను గర్భవతి అని ఇతరులకు తెలియనివ్వలేదు. కారణము ఆమె అవిశ్వాసం కాదు, నిజంగా ఆమె శిశువును ప్రసవించగలదా, అప్పుడు చూద్దాంలే అన్నంత అపనమ్మకము, దేవుని మీద అవిశ్వాసము కాదు. అది ఒక కృతజ్ఞతా భావం. దేవునిని మాత్రమే నేను స్తుతించాలి అని అదొక కృతజ్ఞతా భావంతో 5 నెలలు తను పొందిన ఆ దీవెనని, తను పొందిన ఆ ఆశీర్వాదాన్ని ఇతరులకు కనపడకుండా, తెలియకుండా 5 నెలలు ఉండింది. ఈ 5 నెలలు ఆమె గర్భం ధరించి ఉండింది. 5వ నెలలో ఇప్పుడు మరియ దగ్గరికి రండి. క్రింద వచనాల్లో 35 కూడా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, మరియతో మాట్లాడుతున్న మాట, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. ఇప్పుడు ఎలిజబెత్కు ఎన్నవ నెల? 6వ మాసం. ఈ 6వ మాసంలో మరియను దేవుని దూత దర్శించి మాట్లాడుతున్నారు. అమ్మా, ఇదిగో దయాప్రాప్తురాలా, నీకు శుభం, నువ్వు దేవుని వలన కృప పొందితివి, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనగా నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఈ మాటలు వింటూ ఉండిన మరియకు కొంచెం ఓదార్పుగా, కొంచెము విశ్వాసం, కాన్ఫిడెన్స్ కోసమేమో, కొంచెం నిబ్బరం, ధైర్యం కోసమేమో, ఇదిగో నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా గర్భం ధరించే ఉంది, ఆమెకి 6వ మాసం. ఈ సంగతి ఎవ్వరికి తెలియదు, ఎలిజబెత్ గర్భం ధరించినది అని. ఒక మరియకు మాత్రమే తెలియపరచబడింది. ఎన్నో నెల ఎలిజబెత్కి? 6వ నెల. ఎవ్వరికీ తెలియదు. మరియ గర్భం ధరిస్తుందని కూడా ఎవ్వరికి తెలియదు. అయితే ఈ విషయం ఎప్పుడైతే మరియ తెలుసుకునేందో వెంటనే 39వ వచనం, ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనం చేసెను.
తర్వాత 41. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. ఇప్పుడు వచ్చి నిలబడినది నా ప్రభు తల్లి అని ఎలా చెప్పగలుగుతుంది ఎలిజబెతు? ఎట్లాగ అర్థమైంది ఎలిజబెత్కి? నా మాట అర్థమవుతుందా? ఎదురుగా వచ్చి మరియా ఇంట్లోపలికి వచ్చేసి ఎలిజబెత్ను విష్ చేసింది. మన భాషలో బాగున్నావా అని ఉంటుంది, లేదా ఫస్ట్ దేవుణ్ణి స్తుతించడానికి వందనాలని అరిచి ఉంటుంది. లోపల ఎక్కడో ఉంటే ఇక్కడి నుంచి వందనాలమ్మా ఎలిజబెత్ అని అరిచి ఉంటుంది. ఆ వచనం, ఆ శుభవచనం వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తున్నాడు. ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తున్నాడు. అప్పుడు వెంటనే ఎలిజబెత్ కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్నది. వెంటనే మాట్లాడుతుంది, ఇదిగో నా ప్రభు తల్లి, ఆమె గర్భములో నా ప్రభు ఉన్నాడు. నా మాటలు అర్థమవుతుంది? స్తోత్రం చెప్పండి. నా ప్రభు మరియ గర్భములో ఉన్నాడు. ఎలా తెలిసింది ఎలిజబెత్కి? ఎలా తెలిసింది? అసలు నువ్వు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నువ్వు ఇలా గర్భం ధరిస్తావు అని మరియతో దూత మాట్లాడినప్పుడు అది దేవుని మాట అని, అది దేవుని చిత్తము అని, అది దేవుని వాక్యము అని మరియకి ఎలా అర్థమైంది? ఎందుకు అనంటే ఆ సమయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు అనంటే ఆ టైంలో మెస్సియ వస్తాడు, తమకు రాజ్యం అనుగ్రహిస్తాడు అని చెప్పేసి యూదులలో ప్రతి వ్యక్తి కూడా, సామాన్యులేమి, ధర్మశాస్త్రోపదేశకులేమి, ప్రధాన యాజకులు, టాప్ నుండి క్రింద వరకు, పైవారు మొదలుకొని క్రింద వారు వరకు కూడా, బలహీనులు, బలవంతులు, సామాన్యులు, ధనవంతులు అందరూ కూడా, ప్రతి వ్యక్తి, స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులతో సహా ఈ మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. మోషే చెప్పాడు కదా, నా వంటి ఒక ప్రవక్త వస్తాడు అని. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని. ఈ వాగ్దానం, ఈ ప్రవచనం కోసము సర్వ యూదులు కనపడుతున్నారు. ప్రతి గోత్రంలోని వాళ్ళు కనపడుతున్నారు. ఎటు నుంచి ఎలా వస్తాడు అని రేపు వాళ్ళ ఆలోచనలు అవే, వాళ్ళ ధ్యానం అంతా అదే, వాళ్ళ ఎదురు చూపు అంతా అదే. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ఉదయం సమాజ మందిరంలోనికి వెళ్ళి లేఖనాలు తెరచి లేఖనాలు చదువుతారు. ఏది ఆ ప్రవచనములని గురించే చదువుతారు, అది త్వరగా నెరవేర్చబడాలని. మనం ఏదైనా వాగ్దానం పొందుకుంటే ఆ వాగ్దానాన్ని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వల్లే వేస్తూ ఉంటాం కదా, దేవా ఇదిగో ఈ వాగ్దానం ఇచ్చేవు, ఇది నెరవేర్చు అని. వాళ్ళు కూడా అంతే, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, సద్దుకాయలు, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి యవనుడు, యవనురాలు అందరూ కూడా ఈ ప్రవచనాల నెరవేర్పు కోసం కనపడతా ఉన్నారు. ఎప్పుడు అని అవి చదువుతూ ఉన్నారు. ప్రతిరోజు యేసుప్రభువారు అంటారు, మీరు అనుదినము చదువుతున్న లేఖనాలే నన్ను గురించి సాక్ష్యం చెప్తున్నాయి. మీరు రోజు చదువుతున్నారు కదా, లేఖనములను మీరు గ్రహింపకున్నారా అని అంటారు యేసుప్రభువారు. అంటే వాళ్ళు చదువుతున్నారు, లేఖనాలు చదువుతున్నారు, రోజు చదువుతున్నారు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. మిగిలిన టైమ్స్లో కూడా వాళ్ళకి ఎప్పుడు ఖాళీ దొరికినా కానీ ప్రార్థన చేసుకునేటప్పుడు అల్లా మనకి ఏదన్నా ఏ విషయంలోనన్నా మనం ఎదురు చూస్తున్నాం అనుకోండి, ఏదన్నా అక్కర విషయంలో, ఏదన్నా దీవెన విషయంలో ఎదురు చూస్తున్నాం అనుకోండి, టైం ఉండదు కదా, పలానా 10 గంటలకే చేయాలనే ఉండదు. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేస్తాం, దేవా సహాయం చేయ్యా అంట. నిద్రపోతున్నప్పుడు అదే అడుగుతాం, తినేటప్పుడు అదే అడుగుతాం, నడిచిపోయేటప్పుడు అదే అడుగుతాం, పని చేసుకునేటప్పుడు అదే అడుగుతాం. ఎందుకంటే మనకి ఆ ఆశ తీరాలి, మనకి ఆ అవసరం తీరాలి. అలాగనే యూదులు కూడా అసలు విశ్రాంతి లేకుండా కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా, దేవుణ్ణి విశ్రమింపనివ్వకుండా,
విశ్రమించనీయకుండా. వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు ఎవ్వరికి ఆ మాట తెలియదు. చూడండి, ఫలానా మరియ, ఫలానా కన్య అయిన మరియ గర్భం ధరించినది అని కనీసం ఇంటిమేషన్ కూడా లేదు. చూడండి, నేను చెప్పే భావం మీకు అర్థమవుతుంది? వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, సర్వ ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది, యూదా జాతి అంతా ఎదురు చూస్తూ ఉన్నారు, అన్ని గోత్రాల వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈమె గర్భం ధరించడము అయిపోయింది. 9 మాసాల గర్భం ధరించి యేసుప్రభు వారిని తన గర్భమందు మోసి 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 ఆయన ప్రసవించడం కూడా అయిపోయింది. కానీ తెలియదు. ఎందుకని అలా తెలియబడలేదు? ఈ ఎలిజబెత్కి అర్థమైంది. ఇప్పుడు ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది అని అంటే ఆ మార్గంలో ఎన్ని గృహాలు అడ్డొచ్చి ఉంటాయి? ఎంతమంది వర్షాలు చూసుంటారు, ఆమెని చూసుంటారా? ఎవరికి కంటపడకుండా వెళ్ళిందా మరి ఎలిజబెత్ వాళ్ళ ఇంటికి? ఎన్ని మైళ్ళ దూరం ఉంటుంది? కొండసీమ ఆ ప్రాంతం. 39వ వచనం, ఆ దినమల్ల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె వెళ్ళేటప్పుడు ఎవరు చూసి ఉండరా? ఆమెని చూసి అమ్మో ప్రభు తల్లి అని ఎవరు గుర్తుపట్టలేదా? ఆమెని చదువుతున్నారు కదా లేఖనాలు, రోజు చదువుతున్నారు కదా లేఖనాలు. మరి ఆ మనిషిని చూడగానే, ఆ మరియను చూడగానే, ఆమె ఒక్కతే అయితే నడిచి వెళ్ళలేదు కదా, ఏదో ఒక విధంగా సహాయం తీసుకుని వెళుతుంది. మరి అలా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తన తల్లి ఇంటి నుండి ఈ మరియ ఎలిజబెత్ ఇంటికి వచ్చేంత వరకు ఎంతమంది కంటపడి ఉంటుంది? ఈ మార్గంలో చూసిన వాళ్ళు గుర్తుపట్టలేదు, అక్కడ సమాధి మందిరంలో కూర్చొని లేఖనాల్ని తిప్పేస్తున్న వాళ్ళు గుర్తుపట్టలేదు. ఎందుకని వాళ్ళు లేఖనాన్ని గ్రహించలేదు? వాళ్ళు ఆ సమయం వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఆ సమయం వచ్చేసింది. యవనురాలైన కన్యకైన మరియ ఆ మాటల్ని పొందింది, దీవెన పొందింది, గర్భం తెరవబడింది. ఆమె గర్భంలో యేసుప్రభు వారు ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు, వస్తాడు అని. నా మాట అర్థమవుతుందా? ఎందుకని మరియ అంత క్విక్ అర్థం చేసుకోగలిగింది దేవుని మాటల్ని? అదే అంటుంది ఎలిజబెత్, ఇదిగో ప్రభు చెప్పిన మాటలు నెరవేరుతాయని నమ్మిందే ఆమె ధన్యురాలు. అందరూ గుర్తుపట్టలేరు అసలు దేవుని మాటల్ని. వృద్ధురాలు ఎలిజబెత్, కన్యక మరియ, వాళ్ళిద్దరి మధ్య చూడండి అండర్స్టాండింగ్. ఎలిజబెత్ అర్థం చేసుకుంది దేవుని కృపని, మనుషులలో నాకుండిన అవమానమును తొలగించిన దేవునికి నేను కృతజ్ఞత చూపాలి అని 5 మాసములు ఎవరికి కనపడకుండా ఉండింది. మరియా ఆ టైంలోనే, ఆ మాసంలోనే, అప్పటికి 6వ నెల ఎలిజబెత్కి. ఎలా గుర్తుపెట్టి ఉంటుంది మరియా? మన జీవితంలో మనతో చాలా మాటలు మాట్లాడుతుంటాడు దేవుడు కదా. అవును, దినము ఏదో ఒక విధంగా దేవుడు చాలా మాటలు మాట్లాడుతుంటాడు మనతో. కానీ వాటిలో ఎన్నింటిని గమనిస్తాం మనం? ఎన్నింటిని గ్రహిస్తాం మనం? ఎన్ని మాటలని గుర్తుపడతాం మనం, పసిగడతాం మనం? వాళ్ళలాగా ఆ ధర్మశాస్త్రోపదేశకులాగా ఈ ధర్మశాస్త్రం పట్టుకొని ఇంకా వచనం కంఠపాఠంగా తెలుసు వాళ్ళకి. కంఠపాఠంగా ఆ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ వరకు అప్పచెప్పేస్తారు. అంత వాక్యం తెలిసిన వాళ్ళకి అసలు ఆ వాక్యం నెరవేర్పులోనికి వచ్చేసిందని తెలీదా? ఆ మాట నెరవేర్పులోనికి వచ్చింది అని. ఎందుకని దేవుడు అలా తెలియజేయలేదు? దేవుని మనసుకి అంత దగ్గరగా ఎవరు లేరా? అంత సమీపంగా ఎవరు లేరా అంటే లేరనే చెప్పాలి. ఓ యవ్వనురాలు, ఓ కన్యక, ఆ వయసు చాలా చిన్నదే, అనుభవం కలిగిన స్త్రీ అయితే కాదు, మంచి ఒక యవ్వనురాలు, ప్రధానమైన ఒక యవ్వనురాలు. తన దగ్గరకు దూత వచ్చి మాట్లాడగానే 38వ వచనం,
అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని మాటను గ్రహించే స్థితిలో ఉండాలి మన హృదయం. మన మనస్సు దేవుని మాటను గ్రహించే తీరిక ఉండాలి, గ్రహించే స్థితిలో ఉండాలి, గ్రహించే తీరిక ఉండాలి. సాధారణంగా దేవుడు మనతో ప్రయత్నించినప్పుడు మన మనసులో ఎన్నో ఆలోచనలు పరిగెడతా ఉంటాయి, ఎన్నో తలపులు పరిగెడతా ఉంటాయి. దేవుడు మనతో ప్రయత్నిస్తుంటే పట్టించుకోము, వినిపించుకోము, అంత సమయం ఇవ్వము. అంత తీరిక మన మనస్సు, అంత టైం ఇవ్వాలి దేవునికి. ఉన్నాయి, పనులున్నాయి, భారాలున్నాయి, బాధ్యతలు ఉన్నాయి, చాలా బరువులు ఉన్నాయి. కానీ వాటిలో కూడా ఎప్పుడు దేవుని మాట మన దగ్గరికి వచ్చినా మన మనస్సు వేగంగా సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు వచ్చినా కానీ, ఏ విధంగా దేవుని మాట మన దగ్గరికి వచ్చినా వి షుడ్ బి రెడీ ఎట్ ఆల్ టైమ్స్. కదిలించుకొని బ్రతివిలాడి బలవంతంగా దేవుని మాట మన దగ్గరికి రారు, దేవుని వాక్యం మన దగ్గరికి రాదు. మనం ఆ అవకాశం ఇవ్వాలి దేవునికి, ఆ సమయం ఇవ్వాలి దేవునికి. అదే జ్ఞానం, అదే విశ్వాసం కూడా. ఒక రోజులో ఈ రోజే ఉంది, ఈ దినమే ఉంది, ఈరోజు ఎన్నో పనులు చేసుకున్నాం, ఎన్నో బాధ్యతలు మోసాం, ఎన్నో బాధ్యతలు నెరవేర్చాం. మన మనసులో ఎన్నో ఆలోచనలు నడిచినాయి, ఎన్నో తలంపులు వచ్చినాయి. ఒక్కోసారి కోపడ్డాము, ఆయాసపడ్డాము, అలసిపోయాము, భారంగా కృంగిపోయాము, సొమ్మసిల్లాము, ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి ఈ రోజు అంతటిలో. కానీ ఈ రోజు అంతట్లో ఇన్ని ఎమోషన్స్ మధ్య, ఇన్ని తలంపుల మధ్య, ఇన్ని ఆలోచనల మధ్య దేవుని మాట దూరతదా మన మనసులో? దేవుని మాట దూరతదా? దేవుని వాక్యం మన మనసులో దూరతదా? కృంగిపోయే ఉండొచ్చు, సొమ్మసిల్లే ఉండొచ్చు, ఊపిరాడనంత చికాకులోనే చిక్కుకొని ఉండొచ్చు. కానీ ఆ చికాకులో కూడా అంత ధైర్యంగా దేవుడు తన మాటను మన దగ్గరికి పంపి, ఇదిగో నా మాట అని దేవుడు మాట్లాడగలడా, పంచుకోగలడా? అలాగా రాత్రి వేళ అందరూ నిద్రపోతూ ఉండినప్పుడు దేవాలయంలో మందసము దగ్గర దీపం ఆరిపోక మునుపు మందసము దగ్గర పండుకొని నిద్రపోతుండిన బాలుడైన సమూయేలు దగ్గరకు వచ్చింది దేవుని వాక్యం, దేవుని స్వరం. బయట అనుభవజ్ఞుడైన ఏలి ఉన్నాడు, యాజక ధర్మం బయటే ఉన్నారు, యాజక ధర్మం చేస్తున్న ఏలి కుమారులు కూడా. చీకటి వేళ, రాత్రి వేళ వాళ్ళు బాగా పని చేసి అలసిపోయారని వాళ్ళతో మాట్లాడలేదా? ఈ చిన్న పిల్లోడులే, ఏం పని ఉంటుందిలే, మంచి తీరికగా ఉన్నాడని మాట్లాడా దేవుడు సమూయేలుతో? మన మనసులో దేవుని మాట చొచ్చుకొని పోవాలి, అంత 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 సమయం ఇవ్వాలి మన మనస్సులో, మన హృదయంలో దేవుని మాటకు. వీళ్ళందరూ ధర్మశాస్త్రంను తిరగేస్తున్నారు, కానీ ఈ తిరగేస్తున్న క్రమంలో ప్రశాంతంగా, నిమ్మళముగా, నెమ్మదిగా వారు ఎదురు చూస్తున్న దేవుని కార్యం, వాళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ దేవుని కార్యము నడిచి వాళ్ళ దగ్గరికి వస్తుండటాన్ని వాళ్ళు ఒప్పుకోలేకపోయారు, వాళ్ళు గ్రహింపలేదు. ధర్మశాస్త్రాన్ని తిరగేస్తున్న వాళ్ళందరూ కూడా, ప్రవచనాలు, వాగ్దానాలు తిరగేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ నెరవేర్పుని నమ్మలేకపోయారు. మీకు మరో విషయం జ్ఞాపకం చేస్తాను, ఏంటంటే యేసు ప్రభు వారు శిష్యుల్ని మాత్రం ధోని ఎక్కించి, మీరు త్వరగా ఈ సముద్రాన్ని దాటి అద్దరికి వెళ్ళండి, నేను మీతో వచ్చి కలుసుకుంటాను, మీ దగ్గరికి వస్తాను నేను అని చెప్పి యేసు ప్రభు వారు ఈ ఒడ్డుని ఇక్కడే ఆగిపోయి వాళ్ళని ధోని ఎక్కి పంపించినప్పుడు సముద్రపు మధ్యకు వచ్చేసరికి అలలు రేగి, సముద్రపు పెద్ద తుఫాను చేత, గాలి చేత, అలలతో ఆ దోణి కొట్టబడుతూ అటు ఇటు కదిలిపోతూ భయంకరంగా వాళ్ళు భయపడిపోయి కేకలు పెడతా ఉన్నారు. ఏమని కేకలు పెట్టి ఉంటారు? ప్రభువా, మమ్మల్ని తొందరగా వెళ్ళమన్నావు,
మేమేమో ఈ సముద్రంలో చిక్కుపడిపోయామో, త్వరగా రా త్వరగా రా త్వరగా రా అని వెయిట్ చేసి ఉంటారు. పంపించింది ప్రభు కదా, వాళ్ళన్ని ఆశ్చర్యకార్యాలు చూస్తున్నారు కదా. ప్రభువా రండి 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 అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉంటే బాగుండేది ప్రభు, మాతో పాటు ఉండుంటే బాగుండేది, ఏదో ఒకటి చేసి సముద్రాన్ని నిమ్మళపరిచేవాడే అని మనసులో అనుకుంటా ఉన్నారు. సరే, వాళ్ళు అనుకున్నది, వాళ్ళు భయపడిందే తడవు, అట్లా వాళ్ళు భయపడుతున్నారు అంతే, ఆలస్యం. వెంటనే వాళ్ళు దూరం నుండి సముద్రం మీద నడుచుచున్న ప్రభువుని చూశారు. సముద్రం మీద, నీళ్ల మీద, ఆ తుఫానులో అలల చేత ఆ సముద్రం, అలలు వచ్చినప్పుడు నీళ్ళు ఎలాగుంటాయి? నిమ్మలంగా స్ట్రైట్గా ఉంటాయా? అలలు వచ్చినప్పుడు ఎట్లా ఉంటాయి చూసారు ఎప్పుడైనా? సముద్రపు అలలు చూసారా? అవి ఎగిసి పడుతూ ఉండినప్పుడు ఆ నీళ్ళ మీద నడిచి వస్తున్నారు ప్రభు. ఆ ఎగిసి పడుతున్న అలల మీద అలా నడిచి వస్తూ ఉంటే వాళ్ళు ఏమనుకున్నారు? ఇప్పుడు ఉంటే ప్రభు ఉంటే బాగుండు, మమ్మల్ని ఎట్టొకట కాపాడుతాడు, ఇది నిమ్మలపరుస్తాడా, మమ్మల్ని ఎత్తుకుంటాడా, మమ్మల్ని పక్కన దాచిపెడతాడా, ఏదైనా కానీ ప్రభు వస్తే బాగుండు, ఉంటే బాగుండు అనుకున్నారు. సరే, తీర ప్రభు వస్తూ ఉంటే వాళ్ళు పరిగెత్తాలా ప్రభు దగ్గరికి? అలా పరిగెత్తకుండా బోతం బోతం అని కేకలేరాయి. వాళ్ళు ఆశపడ్డారు ప్రభు రావాలి రావాలి అని. ఆశపడిన ప్రభువే వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి సమీపంగా వస్తుంటే నడిచి వస్తున్న ప్రభుని గుర్తుపట్టలే, బోతం అనుకున్నారు. ఇంకెట్ట రావాలి ప్రభు? ఇంకెట్టొస్తే గుర్తుపడతారు వాళ్ళు? ఉంటే బాగుండు అనుకున్నారు, వస్తున్నాడు కదా. పేతురు ఒక్కడే గుర్తుపెట్టాడు. ప్రభువా నీవే అయితే నాకు సెలవివ్వు, నేను నీళ్ళ మీద వచ్చేస్తా, ఈ అలలు ఈ గాలి ఇదంతా నాకు అనవసరం, నేను వచ్చేస్తా అన్నాడు. భయపడి భూతం భూతం అని కేకలేస్తున్న ఈ తోటి వాళ్ళందరినీ కూడా లెక్క చేయలేదు, ఎవరిని లెక్క చేయలేదు, ఆ గాలిని లెక్క చేయలేదు, ఆ సముద్రం లెక్క చేయలేదు, సముద్రపు లోతును లెక్క చేయలేదు, వాళ్ళు అంటున్న భూతం భూతం అన్న మాటలు లెక్క చేయలేదు. ఏది పట్టలేదు పేతురుకి. ఎందుకంటే నమ్మి ఎదురు చూస్తున్నారు కదా. పేతురు కొంచెం విశ్వాసం ఎక్కువే. నమ్మి ఎదురు చూస్తున్నారు కదా, ఉంటే బాగుండు, ప్రభు వస్తే బాగుండు, ఏదో ఒకటి చేయకపోవడా, మా అండర్స్టాండింగ్కి మించి, మా జ్ఞానానికి మించి ఏదో ఒకటి చేయకపోవడా, ఎలాగైనా చేస్తాడులే, అసలు అలలో ఉండని ఆయన పక్కన ఉంటే చాలు, ఎన్ని అలలైనా ఎదుర్కోవచ్చు, ఎంత తుఫాన్ అయినా ఎదుర్కోవచ్చు అన్న విశ్వాసం ఏమో. ఇంక ఇవేవి కూడా పేతురుని అడ్డగించలేకపోయింది, ఆపలేకపోయింది. ఉంటే బాగుండు అని అనుకున్నారు వీళ్ళందరూ, కానీ పేతురులాగా నమ్మలేకపోయారు. ఈ ధర్మశాస్త్రాన్ని తిరగవేస్తూ మరియ కాలంలో, కన్య గర్భం ధరించిన కాలంలో ఈ ధర్మశాస్త్రాన్ని తిరగేస్తున్న వీళ్ళందరి సంగతి కూడా ఇంతే. రావాలి 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 రావాలని ఎదురు చూస్తున్నారు. తీర వచ్చిన తర్వాత ఇప్పుడు సర్వ సృష్టికర్త అయిన వాడు, సృష్టి, మనిషి దేవుని సృష్టి, మనం దేవుని సృష్టి అయి ఉన్నాం, మనం ఆయన చేతి పని అయి ఉన్నాం. ఆ చేతి పని అయిన మరియ గర్భంలో ఈ సర్వ సృష్టికర్త అయిన వాడు ఆమె గర్భంలోనికి వచ్చాడు అని అంటే అది ఎంత అద్భుతమైన గడియ, ఎంత ఆశీర్వాదకరమైన నిమిషం, సమయం, ఎంత ఆర్భాటించాల్సిన సమయం, పండగ చేసుకోవాల్సిన సమయం. కానీ ఎవరికి తెలియదు ఆ సమయం. ప్రభు వారు ఆ పరలోకమయమనంతా వదిలిపెట్టేసి ఆయన శరీరం దాల్చడానికని ఈ భూమి మీదకి వచ్చి ఆమె గర్భంలో ప్రవేశిస్తే ఎవరికి తెలియదు ఆ సంగతి. ఆమెకు ఒక్కదానికే తెలుసు, ఒక్క యవనస్తురాలు, ఒక్క కన్యక. ఆ సంతోషం, ఆ ఆనందం ఆమెకు మాత్రమే సొంతం అంటాయి, ఇంకెవ్వరికి తెలియదు. ఎలిజబెత్కి కూడా తెలియదు. ఎలిజబెత్ ఇంటిలోనికి వచ్చిన తర్వాత మరియ వెళ్ళింది ఎలిజబెత్ను వెతుక్కుంటూ. ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత మరియ నోరు తెరిచి మాట్లాడుతున్నప్పుడు, ఆ శుభవచనం చెప్పినప్పుడు, అప్పుడు ఆ స్వరంలో నుండి గుర్తుపట్టింది ఎలిజబెత్, అమ్మో ఆ గర్భంలో ఉండినది నా ప్రభు తల్లి. ఎలిజబెత్కి మరియకి చాలా వయస్సు తేడా ఉంటుంది. యవనస్తురాలు, ఎలిజబెత్ ఏమో బహుకాలము గడిచిన వృద్ధురాలు. కానీ ఎంత రెస్పెక్ట్గా మాట్లాడుతుందో, నా ప్రభువు తల్లి. ఏంటమ్మా అని అనలేదు, అనొచ్చు, వయసు అలాంటిది, అంత పెద్దది వయసులో ఎలిజబెత్, కానీ అస్సలు అనలేదు అలా. నా ప్రభువు తల్లి నా యొద్దకు రావడం నాకు ఎంత దీవెన, నేనే పుణ్యం చేసుకున్నానో అంటారే అలాగా.
నాకు ఎలాగ ప్రాప్తించింది. అప్పుడు మరియ కూడా ఎంత సంతోషపడి ఉండిద్దో. నా సంతోషం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తట్టుకోలేకపోతూ ఉంటే నాకు సంతోషం దొరికింది అని చెప్పి ఎలిజబెత్ దగ్గరికి పోయి ఎంత సంతోషంగా గడుపుంటారో వాళ్ళు. విషయం ఏంటంటే వీళ్ళిద్దరికే దేవుని మాట తెలిసింది. ఎలిజబెత్ పక్కన పెడితే మరియా ఈరోజు మనం అందరం ప్రభుని స్తుతిస్తాం. మరియని జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్తుతిస్తాం. ఈరోజు ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది మరియా ద్వారా యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారని స్తుతిస్తూ ఉంటారు. ఇన్ని కోట్ల మంది అనుభవిస్తున్న ఈ ఆనందం ఒక యవనురాలు స్టార్టింగ్ 9 మాసాలు ప్రసవించేంత వరకు కూడా తెలియకపోవచ్చు. యేసు ప్రభు వారు పరిచయం చేస్తున్నప్పుడు కూడా చాలా మంది నమ్మలేదు యూదులలో. ఆ మూమెంట్, ఆ క్షణం నేననేది, ఆ క్షణం, ఆ సమయం ఆమె గర్భంలో ఉన్నాడు. వీళ్ళేమో ఇంకా తిరగేస్తా ఉన్నారు, ఆవులిచ్చుకుంటూ తూలుతూ వాళ్ళు మరి ఎట్లా ఉన్నారో. సాయంత్రం దాకా తిరిగేసేవాళ్ళు, ఏమి దొరకదో, కారం ఏం కనపడదో మూసేసేవారు, ఇంక పోయి నిద్రపోయేవాళ్ళు. మళ్ళీ పొద్దున్నే వచ్చి దేవా ఏంటి ఏమి జరగట్లేదు, ఎటు నుంచి వస్తుంది అని మళ్ళీ ఓపెన్ చేసి వెతుకుతా ఉండేవాళ్ళు. మళ్ళీ సాయంత్రం దాకా చూస్తారు, మళ్ళీ మూసేస్తారు. ఆల్రెడీ ఆమె గర్భంలో ఉన్నాడు ఆయన, వచ్చేసాడు ఆయన భూమి మీదకి. అంటే దేవుని మాట మనం గ్రహించడానికి ఎంత సిద్ధపాటు కావాలో గమనించండి. వయసు తేడా లేదు దేవుని వాక్యం విషయంలో, లింగ భేదం అస్సలే లేదు, ఏ భేదం లేదు వాక్యం విషయంలో. కానీ మన మనస్సు మాత్రం ఖచ్చితంగా గమనిస్తాడు. మనస్సే ముఖ్యం, హృదయమే ముఖ్యం. హృదయమే చాలా ఇంపార్టెంట్. అంతమంది అనుభవజ్ఞులు, ఎంత అనుభవజ్ఞులు తనకంటే ధర్మశాస్త్రోపదేశకులు కానీ, ఆ లేవీల గోత్రాలలో కానీ, యోధా గోత్రంలో, దావీదు గోత్రంలో ఎంత అనుభవజ్ఞులు ఉంటారు. ఈమె కంటే మంచి బలమైన పొజిషన్లో ఉండిన వాళ్ళు ఎంతమంది ఉండుంటారు. ఈమె చాలా బలహీనమైన కుటుంబంలో నుండి వచ్చింది, చాలా దీనమైన దరిద్రమైన కుటుంబం, అది చాలా దారిద్ర్యంలో ఉండిన కుటుంబం. ఆమె కంటే మంచి పొజిషన్లో ఉండిన వాళ్ళు ఎవరు లేరా? వాళ్ళు సిద్ధంగా లేరా అంటే లేరనే చెప్పాలి. ఉన్నారు, అన్నీ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ సిద్ధంగా అయితే లేరు. మరియు మనకి నేర్పే ఆ పాఠం ఏంటంటే, దేవుని మాట మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చోటు ఇవ్వాలి. మనం అంత సిద్ధపాటు కలిగి ఉండాలి. నేను అన్ని పనులన్నీ చేసుకున్నాక, ఆ పని అంతా తీరినాక అప్పుడు హాయిగా కూర్చొని మోకరెళ్ళి ప్రభువా నీకు స్తోత్రం అని అంటే, అప్పుడు దేవుడు మన దగ్గరికి దిగొచ్చి మాట్లాడాలని అనుకుంటాం. కానీ మనం బాగా ముమ్మరంగా ముమ్మరంలో ఉండినప్పుడు దేవుడు వచ్చి మనల్ని కదిలిస్తే ఇప్పుడు విసిగొచ్చొద్దు అంటావా? అసలు ఈ టైంలో పట్టుకునే అవకాశమే లేదు, ఒక్క నిమిషం కూడా నేను సమయం నీకు కేటాయించలేను అంటామా? దేవుని మాట గమనించడానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇది మూలుగుతూ, ఎంత రోగంతో ఊపిరి ఉక్కిరిబిక్కిరైపోయినా కానీ, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరణ పడక మీద ఉన్నా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో మనం నడవవలసి వచ్చినా కానీ, దేవుని మాటకు ఈ శరీరం, ఈ హృదయము ప్రతిస్పందించాలి. ఆయన మాట మాట్లాడుతుండగానే నా సన్నిధి వెదకుడని నేను సెలవీయగా, యెహోవా నేను నీ సన్నిధి వెదకెదను అని నా హృదయం నీతో అనింది. వెంటనే నా హృదయం నీతో మాట్లాడింది. అయ్యా మీరు అలా మాట్లాడడం ఆలస్యం, వెంటనే నా హృదయం నీతో అనింది. ఎంత సిద్ధపాటు అది! దేవుని వాక్యం విషయంలో, దేవుని స్వరం విషయంలో, దేవుని మాట విషయంలో మనకి అలాంటి సిద్ధపాటు కావాలి. అంత తీరిక కావాలి మన మనసుకి. శరీరానికి తిరిగి దొరకపోవచ్చు, అసలు దొరకదు కొంతమందికి. పొద్దున్న లేచిందే ఆలస్యం, ఇంక మళ్ళీ కన్ను మూసింది, ఆ కన్ను మూసేంత వరకు కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది.
ఆ పని చేయకూడదు, ఉండకూడదు అని అనట్లేదు, కానీ ఎంత భారంలో ఉండినా కానీ మన మనస్సు, మన హృదయం, మన ప్రాణం, మన ఆత్మ మాత్రం దేవుని మాటను గమనించాలి, గ్రహించాలి, చోటివ్వాలి. అలా చోటిచ్చింది కన్య మరియ. వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. దేవుడు వచ్చి అట్లా కూర్చుంటే కూడా పట్టించుకోనంత బిజీగా ఉన్నారు. మార్త ఉంది, విస్తారమైన పనులు పెట్టుకుంది. లోపలికి పిలిచింది ఆమె, రెండయ్యా అని లోపలికి పిలిచింది ఆమె. లోపలికి పిలిచి అట్లా కుర్చీ వేసి కూర్చోబెట్టి ఉంటుంది. కుర్చీ వేసి కూర్చోబెట్టి ఇంకా పనులన్నీ చేసుకోదే. గంటలు గడుగుతుందో, రకరకాలైన వంటలు చేస్తుందో, మరి ఏమేం పనులు చేస్తుందో, మునిగిపోయింది పనులలో. ఆయన అక్కడే కూర్చొని ఉన్నాడు. మనం అలా మునిగిపోతుంటాం. ఉండాలని తెలుసు. ఎప్పుడో ఒకవేళ ఆ వేళకు 10 గంటలకి మనం అన్నం తినేటప్పుడు, పని అయిపోయిన తర్వాత, లేదా పడుకునేటప్పుడు, లేదా మధ్యాహ్నం గుర్తొచ్చినప్పుడు అప్పుడు గుర్తొస్తాడు. అలా కాదు. మన ప్రాణము, మన ఆత్మ, మన హృదయం ఏ వేళ ఎందైనా ఆయన ఏ మాట చెప్పినా కానీ, మధ్యరాత్రి నిద్రపోయే టైంలో లేపి, బాలుడైన సమూయేలుని లేపి రాజ్యం గురించి, జరగబోయే యాజక ధర్మాలన్నీ గురించి మాట్లాడితే ఆ నిద్ర మొంపులు మరి ఎట్లా అర్థమైందో సమూయేలుకి. ఆ టైంలో యాజక ధర్మం గురించి, రాబోయే కాలంలో జరిగే యాజక ధర్మం గురించి మాట్లాడుతుంటే ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడు సమూయేలు. నాకు నిద్ర వస్తుంది, నాకు ఈ మంపులో ఏం అర్థం కావట్లేదు, ఇంక ఏం లేవంతే. క్విక్, చురుకు. అలాంటి చురుకు ఉంది కాబట్టే దేవుడు మాట్లాడగలిగాడు. మనము ఆ అవకాశం ఇవ్వకుండా, మంపుగా మనము ఆ సమయం ఇవ్వకుండా ఉంటే ఏం మాట్లాడాడు ఆయన. ఆయనకి విలువ ఉండదు కదా. దేవుని మాటకు మన మనసు చోటివ్వాలి, మన హృదయం చోటివ్వాలి, మన ప్రాణం చోటివ్వాలి. గ్రహించాలి, గుర్తుపట్టాలి. ఏ వేళ ఎందు మాట్లాడినా, ఏ సందర్భంలో మాట్లాడినా కన్య మరియ ఎంగేజ్మెంట్ ప్రధానం అయిపోయింది. ఆ టైంలో అసలు మాట్లాడకూడదు. రివర్స్, ఇదిగో సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ప్రధానమైన యవనస్తురాల దగ్గరికి వచ్చేసి నువ్వు గర్భవతి అవుతావు అనే మాట మాట్లాడచ్చా? కూడదు. రివర్స్. కానీ షీ వాజ్ ఏబుల్ టు టేక్ ఇట్, and she was so ready to understand the process, and she said, here I am, చిత్తము ప్రభు, ఇదిగో ప్రభు దాసురాలను. ఇది అలాంటి పరిస్థితుల్లో, ఆ టైంలో ఎంత ధైర్యంగా పంపుంటాడు దేవుడు కూడా. నేనేం మాట్లాడినా కానీ ఈ మనిషి కాదందో, ఒట్టిగా నా దగ్గరికి దూత నేను పంపిన మాట పంపినట్టుగా ఆ మాట అలాగే అమాంతంగా తీసుకుంటున్నాడు. నేను చెప్పిన మాట చెప్పినట్లు పూర్తిగా మాట్లాడేసి వస్తాడని ఎంత ధైర్యంగా పంపాడు దేవుడు దూతని మరియ దగ్గరకు. దేవాలయంలో ప్రధాన యాజకునిగా సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తున్న ప్రధాన యాజకుని దగ్గరికి కూడా రాళ్ళ దూత. ఎక్కడో మారుమూల గ్రామంలో, చాలా కుగ్రామం, స్వల్పమైనది. ఆ గ్రామంలో ఉండిన ఒక మరి చాలా బలహీనమైన కుటుంబం, చాలా పేద కుటుంబం. ఆ కుటుంబంలోనికి అందులో ఉన్న ఒక యవనస్తురాలు, ఆ యవనస్తురాల దగ్గరికి దూత వెళ్ళి, దయాప్రాప్తురాలా, నీకు శుభం. ఎంత సిద్ధపాటు ఆమె మనస్సు అంటే. ఏం పని చేయకుండా ఇంట్లో ఊరికే కూర్చొని ఉందా? యవనస్తురాలు, చాలా భారమైన స్త్రీ, సిద్ధపడుతుంది, వివాహంకు సిద్ధపడుతుంది. చాలా భారం కలిగినది, బాధ్యతలు కలిగినది. అందుకే ప్రభు అంత మాట్లాడాడు. అంత మంచి టాస్క్ మిషన్ తీసుకొచ్చాడు ఆమె దగ్గరికి. సిద్ధపడుతుండొచ్చు మిగిలిన వాళ్ళు కూడా, కానీ మిషన్ నెరవేర్చగలిగేంత చురుకైతే లేదు. అందుకే ఈమెనే ఎంచుకున్నాడు దేవుడు. ఏర్పరచబడినది, నియమింపబడినది, ఏర్పాటు చేయబడినది. సో నేను కూడా ఏర్పరచబడిన వాళ్ళం. పలానా దేవుని ఉద్దేశం కోసం, దేవుని చిత్తం కోసం మనం నిర్ణయింపబడిన వారు. జగత్పునాది వేయబడక మునిపే నిర్ణయింపబడిన వారు.
అయితే మనం నిర్ణయింపబడిన ఉద్దేశము, నిర్ణయింపబడిన చిత్తము మన ద్వారా మన పట్ల నెరవేర్చబడాలి అని అంటే మనం చోటు ఇవ్వాలి. సన్నిధిలో వేడుకుందాం, ప్రభు నన్ను కూడా మరియలాగా దీవించు, నాకు అలాంటి సిద్ధపాటు కావాలి, అలాంటి చురుకు కావాలి. మీ మాట ఏ వేళ ఏ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడినా నా మనస్సు గ్రహించాలి, నా హృదయం గ్రహించాలి, నా ప్రాణం గ్రహించాలయ్యా. నాకు అలాంటి చురుకు ఇవ్వండి. ఈ లోకపరమైన ఏ విధమైన మత్తులతో నేను ముడిపడకూడదు, ఏ భారం నన్ను ముంచి వేయకూడదు, ఏ బరువు నన్ను క్రిందికి లాగకూడదు. నన్ను దర్శించి నాకు సహాయపడండి. నేను ఎప్పుడు కూడా చురుకైన స్త్రీగానే ఉండాలి, నాకు సహాయపడండి అని, నన్ను ఒక చురుకైన స్త్రీనిగా చేయండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వెనికిడిలో దీవించును గాక. ఆమెన్, ఆమెన్.